హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి మనం వచ్చేసి ఈరోజు మనకు వెస్టర్న్ డబ్ల్యూసీ ఉంటుంది కదా ఈ డబ్ల్యూసీ వచ్చేసి మన కమోడ్కు కాకుండా మనకు ఇల్లు ప్లస్ ట్యాంక్ మనకు విత్ ప్లస్ ట్యాంక్ తోటి తీసుకురావడం జరిగింది. ఆ కమోడ్కు కొంచెం రేట్ ఎక్కువ పడుతుందని చెప్పేసి మనకు విత్ ప్లస్ ట్యాంక్ తీసుకురావడం జరిగింది. దీనికి ప్లస్ ట్యాంక్ ఏ విధంగా ఫిట్ చేసుకోవాలి, దీనికి కనెక్షన్ ఏ విధంగా ఇచ్చుకోవాలి, వాటర్ కనెక్షన్ ఉంటుంది సప్లై కనెక్షన్, ఈ వాటర్ సప్లై కనెక్షన్ ఏ విధంగా ఇచ్చుకోవాలి, దీని ప్లస్ ట్యాంక్ కూడా ఇక్కడ మనం డ్రిల్ చేసి హోల్స్ చేస్తాం కదా ఈ హోల్స్ చేసి మనం ఏ విధంగా ఫిట్ చేసుకోవాలి, అలాగే మన ఇక్కడ ఎంసీలు పెడతాం కదా చూడండి ఒకసారి మన ఇక్కడ ఎంసీలు ఏ విధంగా పెట్టుకోవాలి వాటర్ లీక్ కాకుండా, అలాగే మనకు ఇక్కడ సెటప్ కూడా చూడండి ఇక్కడ కూడా మనకు చిప్ప కింద సైడ్ కూడా మనకు కమ్మన ఈ విధంగా పెట్టుకోవాలి స్మెల్ రాకుండా ఈరోజు వీడియోలో చెప్పడం జరుగుతుంది. మన యొక్క వీడియోను పూర్తిగా చూడండి. మన యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ప్లంబింగ్ వర్క్ నేర్చుకున్న వారు కానీ కొత్తగా ఇల్లు కట్టుకున్న వారు ఎవరైనా చూస్తున్నట్టయితే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మీ ముందుకు వస్తూనే ఉంటాం ఫ్రెండ్స్. పదండి మనం ఏ విధంగా చేసుకోవాలని మీకు వీడియోలో చూపిస్తాను. మనకు వీడియోని పూర్తిగా చూడండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. పదండి మన వీడియోకి వెళ్దాం. ఇంకా ఇది మనకు అటాచ్ బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్. ఇది ఇందులో డైవర్టర్ పెట్టడం జరిగింది. ఇలా వచ్చేసి మనకు కమోడ్కు బదులుగా తక్కువ రేట్లు అని చెప్పేసి ఇది తీసుకురావడం జరిగింది. దీనికన్నా ఫస్ట్గా చిప్పననే ఈ విధంగా సెటప్ వేసుకోవాలి. మనకి వెనక ఇక్కడ వంటిన పైప్ ఉంటుంది కదా ఈ వంటిన పైప్ నుంచి మనకి కాటన్ ఉంటే చిప్ప కాటన్ వస్తుంది కదా ఈ కాటు కరెక్ట్గా ఈ పైప్ అనేది పెట్టుకోవాలి. మనకు దీనికంటే పైకి అనేది మనకు రావద్దు. పైప్ అనేది వచ్చేసి మనకు వంట చూసారు వంటనే ఎల్బో, ఇది ఎల్బో నుంచి మనకు ముక్క అనేది ఒక 2 ఇంచుల ముక్కన బయటగా వేసుకోవడం జరిగింది. ఈ కాటు కరెక్ట్గా పెట్టుకుంటే మనకు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇందులో కూడా మనకు వైట్ సిమెంట్ కానీ ఎంసీలు కానీ వైట్ ఎంసీలు కానీ నింపుకోవాలి, చుట్టూ నింపుకోవాలి. అది కూడా చూపిస్తాను. మనకి ఇది వచ్చేసి చూడండి ప్లస్ ట్యాంక్ మనకు హోల్స్ అనే విధంగా వేసుకోవాలన్నది ఇప్పుడు నార్మల్గా పెట్టుకున్నాము మేము. చూడండి ఈ విధంగా సెటప్ అయినా ఈ విధంగా చేసుకున్నాము. దీని వచ్చేసి మనం ఫస్ట్ ఈ విధంగా సెట్ చేసుకొని ఏమైనా మన పైప్ ఇక్కడ ఎక్కువ ఉంటే ఇట్లా దీన్ని మనం కొంచెం కట్ చేసుకోవాలి. మన గోడకి ఇక్కడ ఈ విధంగా ఆనిందంటే సెట్ అయిపోతుంది. మన లెవెల్ పట్టు అనేది ఈ విధంగా లెవెల్ పట్టు పెట్టుకొని లెవెల్ చూసుకోవాలి. చూడండి సెంటర్కి పెట్టుకున్నాం కదా లెవెల్ వచ్చేసి ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ మార్కింగ్ అనేది ఇచ్చుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. దీనిలో మ్యాప్ కూడా వస్తుంది. ఇందులో మ్యాప్ అనేది రాలేదు. కొత్తగా చేసేవారికి మ్యాప్ అవసరం, దాదాపు మనకు అవసరం లేదు కాబట్టి మేము మ్యాప్ అనేది పక్కన చేసినాం. చూడండి మనకి ఇక్కడ ఈ వాంగి తలిగేసుకుని వస్తాయి కదా క్లిప్లు, మనకి ఈ విధంగా క్లిప్లు వస్తాయి కదా చూడండి ఒకసారి మనకి క్లిప్లు ఈ విధంగా ఇక్కడ వస్తాయి కాబట్టి వీటికి ఏం చేయాలంటే మనకి గోడకు అనేది ఈ విధంగా ఆనిచ్చి పెట్టి ప్లస్ మనకు లెవెల్ పట్టి పెట్టుకున్న తర్వాత మనకి పెన్నుతోటి ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. చూడండి ఏ విధంగా పెట్టుకుంటున్నాము. మన పెన్నుతోటి మనకి ఈ విధంగా మార్కింగ్ అనేది విధంగా పెట్టుకొని మనకి ఇక్కడ కాటు కనిపిస్తుంది కదా చూసారు కదా కాటు అనేది ఆగురని మనకి కాటు కనిపిస్తుంది. కాటుకు స్ట్రేట్గా ఇక్కడ ఒక లైన్ పెట్టుకోవాలి పైకి, అలాగే మనకి ఈ విధంగా ఇక్కడ ఒక లైన్ పెట్టుకోవాలి పైకి. మనకి ఈ మధ్యలోనే వస్తుంది కాబట్టి ఈ విధంగా లైన్ అనేది పెట్టుకోవాలి స్ట్రేట్గా పెన్ ఈ విధంగా దీనిపైన ఆనిచ్చి పెట్టుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా అదే విధంగా పెట్టుకోవాలి. చూడండి ప్లస్ ట్యాంక్కి చూడండి సేమ్ ఏ విధంగా పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా కాటు పెట్టి ఈ బాక్స్ కాటు కాడ ఇక్కడ ఒక లైను, అలాగే మళ్ళీ మనకు ఇక్కడ ఒక లైన్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం ప్లస్ ట్యాంక్ని ఓపెన్ చేసుకోవాలి. బయటకు ప్లస్ ట్యాంక్ని మనం బయటకు ఓపెన్ చేసి చూసుకున్నాము. మన ప్లస్ ట్యాంక్కి మన క్లిప్లు వస్తాయి కదా ఈ క్లిప్లు అనేది మనం ఈ విధంగా పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఓపెన్ ఈ విధంగా ఇందులో ఓపెన్ ఇన్సెట్ చేసి మన ఈ బేస్ కానీ కొలుసుకోవాలి. చూడండి ఒకసారి బేస్ ఉంది కదా మన బేస్కి పుల్ల కానీ ఏమైనా చీపురు పుల్ల కానీ లేకపోతే మనకు కొలత మార్కింగ్ కొద్ది ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి ఈ ఓలుకున్న దీనికి చూడండి ఏ విధంగా పెట్టుకున్నాం. ఈ విధంగా పెట్టుకొని మనం ఈ సేమ్ ఇదే హైట్కు రెండింటి సేమ్ ఇదే విధంగా ఉంటుంది కాబట్టి మనకి సేమ్ ఇదే హైట్కు చూడండి ఒకసారి మన మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఈ మన మార్కింగ్ నుంచి కిందికి పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మనకు కిందికి హోల్ అనేది ఈ విధంగా పెట్టుకున్నప్పుడు మనం ఏం చేయాలి మనకు కొలత అనేది దొరకదు కాబట్టి మనకి ఇంతకుముందు కొలత పెట్టుకున్నాం కదా ఈ పెన్ను కొలత అనేది చూడండి ఈ గీతకు మనకు ఈ కార్నర్కి మధ్యలో నేను ఇంతకుముందు కొలుసుకున్నాం కదా చూడండి ఏ విధంగా ఏడికి వచ్చిందో ఇక్కడికి రావాలి. చూడండి ఒకసారి ఇది కొలత అనేది వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. దీనికి సెంటర్లో మార్కింగ్ అనేది సేమ్ ఈ విధంగా పెట్టుకుంటే మనకు కరెక్ట్ పర్ఫెక్ట్గా కొలత వచ్చేస్తుంది. అలాగే సేమ్ ఇది కూడా సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి. చూడండి ఒకసారి ఈ విధంగా పర్ఫెక్ట్గా వస్తే మళ్ళీ ఒకసారి రెండింటిని కొలుసుకుందాం. చూడండి కరెక్ట్ ఉందా లేదా అని ఈ విధంగా కొలుసుకొని ఇటు కూడా ఒకసారి పెట్టి చూసుకుందాము. ఇది కొంచెం కిందకి పెట్టుకోవాలి. ఓకే ఈ విధంగా పెట్టుకొని
మనం దీనికి డ్రిల్ వేసి తర్వాత దీన్ని ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. సెటప్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది దీని కింద మనం వచ్చేసి. ఓకే, మనం డ్రిల్ మిషన్ తోటి ఎవరు చేద్దాం. ఇప్పుడు ఒకసారి డ్రిల్ మిషన్ తోటి మనం మార్క్ పెట్టుకున్నాం కదా, మార్క్ తోటి ఒకసారి మనం లైట్గా ఇంకో దానికి సెకండ్ దానికి ఓలేస్తున్నాం. చూడండి ఒకసారి, సెకండ్ దానికైనా ఓలేసుకున్న తర్వాత ఇక్కడ రెండు ఓలు వేసుకున్నాం కదా, ఇందులో ఒకటి అలాగే ఇందులో ఒకటి వేసుకున్నాం కదా. మన ఇంట్లో ఫిషాలు పెట్టుకుందాం. వాల్ ఫిషాల్లో మన వాల్ ఫిషాలు పెట్టుకొని రెండు వాల్ ఫిషాలు పెట్టి మనం ఇంతకుముందు వచ్చిన క్లాంపులు ఉంటాయి కదా, చిన్న క్లిప్పులు, మనకు దీని డెప్త్ అనేది బయటకు వచ్చేలాగా పెట్టుకోవాలి. ఈ విధంగా దీని డెప్త్ ఉంది కదా, ఇది వచ్చేసి బయటకి ఈ విధంగా వచ్చేలాగా పెట్టుకొని స్క్రూ టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మన క్లిప్పులు కొట్టేసి మనకు అందులో హ్యాంగింగ్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాంగింగ్ చేసుకొని మన కింద ఎంసీలు అనేది పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ చుట్టూ అనేది మన ప్యాకింగ్లో ఇక్కడ ఎంసీలు పెట్టుకుందాం. మనకు వాచర్ వస్తుంది కానీ వాచర్ అనేది లూజ్ ఉంది దీనికి. ఇక్కడ ఎంసీలు అనేది ప్యాక్ చేయడం జరుగుతుంది. చుట్టూ ఎంసీలు అనేది ప్యాక్ చేసుకుంటే మనకు ఇక్కడ చుట్టూ ఎంసీలు పెట్టుకుంటే మనకు స్లీవ్ ప్యాక్ అయిపోతుంది. అలాగే ఇక్కడ కూడా ఎంసీలు పెట్టుకుంటాం. ఇక్కడ కూడా వైట్ సిమెంట్ పెట్టేస్తాం కింద. చూడండి ఒకసారి, చూసిన తర్వాత లాస్ట్కి మీకు మళ్ళీ ఫైనల్ చూపిస్తాను.